ప్రియ సహోదరి సహోదరులారా, నేడు పునీత యేసేపు గారి పండుగను కొనియాడుతున్నాం. నేటి సువిశేషము మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనం నుండి 24వ వచనం వరకు. మరియమ్మ భర్తయగు యేసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసు క్రీస్తు పుట్టిక రీతి ఎటుదన, ఆయన తల్లి మరియమ్మకు యేసేపుతో వివాహము నిశ్చయమైనది. కాని వారిరువురు కాపురం చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యేసేపు నీతిమంతుడు అగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరితయించుటకు నిశ్చయించుకొనెను. యేసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుదూత కలలో కనిపించి, దావీదు కుమారుడు వగు యేసేపు, నీ భార్య మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఇలయన ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఎలయన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. నిద్ర నుండి మేల్కొనిన యేసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేటి సువార్త ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు. ఈరోజు పునీత యేసేపు గారి యొక్క పండుగను కొనియాడుతున్నాం. యేసేపు నీతిమంతుడు. యేసేపు నీతిమంతమైన జీవితాన్ని జీవించాడు. మేము కూడా ఈ భూలోకములో నీతికి న్యాయానికి కట్టుబడి జీవించే గొప్ప విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి. పునీత యేసేపు గారు దైవ చిత్తాన్ని తెలుసుకుని దైవ చిత్త ప్రకారంగా జీవించినట్లు మేము కూడా దైవ చిత్తాన్ని తెలుసుకోవటానికి నీ దైవ జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. ప్రభు, ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా నీ కృపావరములతో అనుగ్రహములతో కుమ్మరించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.